ప్రభు నామమున అందరికి వందనములు. ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం ఒక చక్కటి మాటను మనం తెలియజేసుకున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 3వ మాటను మనం ఈరోజు నేర్చుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో వేలాడ వేయబడి 7 మాటలు మనకు పలికాడు కాబట్టి ఇంతకు ముందే మనం 2 మాటలు మనము నేర్చుకున్నాం కాబట్టి ఈ 3వ మాటను కూడా మనం ఈరోజు నేర్చుకుందాము. యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనంలో మనము ఈ యొక్క 3వ మాట ప్రస్తావన మనకు ఉంది కాబట్టి దాన్ని ఒకసారి మనం చదువుకొని ఆ యొక్క మాటలో మనము ఏ విధంగా ఆ మాటను మనం అర్థం చేసుకోవాలా, ఆ 3వ మాట ఎందుకు యేసు ప్రభువు మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మనము లోతుల్లోకి వెళ్ళి మనము దానిని మనము అర్థం చేసుకునేదానికి ప్రయత్నము చేద్దాం. ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము ఒకసారి చదువుకుందాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు చెప్పినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి కదా. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తల్లిదండ్రులని సన్మానించాలా అనేటువంటి మాట మనకి ఆజ్ఞ ఇవ్వబడింది కదా. కాబట్టి మరి యేసు ప్రభు కూడా తన జీవితంలో కొన్ని క్షణాలలో కొన్ని నిమిషాలలో కొంత సమయానికి ఆయన ప్రాణాన్ని వదిలేటువంటి అవకాశంలో కూడా ఆ సందర్భంలో కూడా మరి తల్లి పక్కన ఉంటే ఆ తల్లిని అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తనను ప్రేమించిన ఒక శిష్యునికి ఇప్పటి నుంచి ఈయన నీ కుమారుడని చెప్తున్నట్టు మనకి కనిపిస్తుంది. కాబట్టి మరి ఆ శిశువుని పిలిచి ఇప్పటి నుంచి ఈమె నీ తల్లి అని శిష్యునికి ఆ యొక్క అమ్మని అప్పచెప్పినప్పుడు ఆ క్షణము నుండి ఆ గడియ నుంచి ఆ మరియమ్మని ఆ యోహాను అనేటువంటి శిష్యుడు తన ఇంట్లోన చేర్చుకునేను అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క సందర్భం. మరి ఇప్పుడు యేసు ప్రభువుకు కుటుంబం ఉందా? యేసు ప్రభు తర్వాత మరియా పిల్లలు ఉన్నారా? మరి భర్త ఉన్నాడా అనేటువంటి విషయం మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా యేసు ప్రభువు తర్వాత మరియమ్మకు పిల్లలు ఉన్నారు, మరి తర్వాత భర్త కూడా ఉన్నాడు. మరి అలాంటప్పుడు తాను ప్రేమించిన శిశువునికి మరియమ్మను అప్పగించడంలో ఉద్దేశం ఏంది అని మనకి ఇక్కడ ప్రశ్న కలుగుతుంది. కాబట్టి మరి ఆ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మార్కు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మార్కు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనా వారికి వీలు లేకపోయాను. అంటే యేసు ప్రభు స్వయాన తన ఇంట్లోనికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే యేసు ప్రభువుకు కూడా ఒక ఇల్లు ఉంది, తన సొంత ఇంటికి ఆయన యేసు ప్రభు వచ్చాడన్నటువంటి విషయం ఈ వచనంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరు కనుక భోజనము చేయుటకైనా వారికి వీలు లేకపోయాను.
ఎవరికి భోజనం చేయడానికి వీలు లేకపోయాను? ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి, ప్రభు అయిన యేసు క్రీస్తు కుటుంబ సభ్యులకి భోజనము చేసేదానికి కూడా వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయనను మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. అంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులు జనాలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి అంటే, ఆయన కుంటోలనికి కాళ్ళు ఇస్తున్నాడు, చెడు వాళ్ళకి చెవులు ఇస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతూ ఉన్నాడు, మరి గుడ్డి వాళ్ళకి కన్నులు ఇస్తున్నాడు. ఎంతో మంది రోగులు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు, పక్షవాయువు గలవారు కావచ్చు, ఎంతో మంది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపల ఆహారంగా పంచిపెడుతూ ఉన్నాడు. ఇవన్నీ కార్యాలు యేసు ప్రభు ద్వారా జరుగుతావు కాబట్టి యేసు ప్రభు దగ్గరకు గుంపులు గుంపులు జనామా వస్తున్నారు. కాబట్టి ఒకానొక సమయాన తన సొంత ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా జనాలు గుంపులు గుంపులుగా వచ్చారు ఆ ఇంటికి. ఆ గుంపులు గుంపులు వచ్చినప్పుడు ఆ ఇంటి వాళ్ళకు భోజనము చేసేదానికి కూడా వీలు లేకపోయింది స్థలము. కాబట్టి అప్పుడు మతి చెలించి ఉన్నదని యేసు ప్రభుని పట్టుకొనబోయిరి. అంటే అందరికీ యేసు ప్రభు గొప్పతనం గురించి అర్థమైంది, కానీ ఇక్కడ ఇంటోళ్ళకి అర్థం కాలేదనేటువంటి విషయం మనం ఈ యొక్క 2 వచనాలలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నీకేమన్నా మతి పోయిందా? నీకేమైనా మతి ఉందా? మతి లేదా? ఎక్కడ పోయినా గుంపులేనా? ఎక్కడ పోయినా ఈ మందేనా? ఎక్కడ పోయినా ఇదే పనేనా అనేటువంటి విషయం అక్కడ ఇంకా మనకి జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే అర్థమవుతుంది. అంటే ఎందరో బయటల్లో యేసు ప్రభుని అంగీకరించారు, కానీ ఈయన శక్తిమంతుడు, ఈయన దేవుని కుమారుడు అనేటువంటి విషయము ఈ సిచ్యువేషన్ లో ఈ కుటుంబీకులే యేసు ప్రభుని అంగీకరించలేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి మనము ఇది మూసేయకుండా ఇక్కడికి మళ్ళీ ఒకసారి వస్తాము. యోహాను రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలోని ఒక మాట మనకి ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనే మాట మనకు రాయబడింది. అంటే ఎంతో మంది బయటోళ్ళు యేసు ప్రభువుని గురించి విశ్వాసం ఉంచారు, ఆయన్ని మహిమపరిచారు, ఆయన స్తుతించారు కదా. ఎంతో మంది ఆయన పాదాలకు మొక్కారు, లోకరక్షకుడు రావాల్సినటువంటి మెస్సయ్య ఈయనే అని చెప్పేసి మనకి ఎన్నో చోట్ల మనకి కనిపిస్తుంది కదా. సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ స్త్రీగా కాకుండా ఎంతో మంది వచ్చి విశ్వసించి 2 రోజులు ఇక్కడే ఉండాలని అని చెప్పేసి ఈయననే లోకానికి రావాల్సిన లోకరక్షకుడు అని యేసు ప్రభువును కొనియాడి విశ్వాసం ఉంచినట్టు మనకి కనిపిస్తుంది. ఆ వచనంలో మనం 4వ అధ్యాయం యోహాను సువార్తలో చూసినట్లయితే, మరి 7వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. అంటే ఎంతమంది బయటోళ్ళు విశ్వాసం ఉంచారు తప్ప ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే విశ్వాసము ఉంచలేదు అనేటువంటి విషయం మనకి ఈ వచనాలను మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయం 20-21 వచనం మనం చదువుకున్నాం కదా. అదే 3వ అధ్యాయము మనం చివరిలో 31 వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే చదువుతూ చూడండి. ఇప్పుడు ఒకసారి మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 31 వచనం నుంచి మనం కింది వచనాలు మనం చదువుకుందాం ఒకసారి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. అంటే ఇది సందర్భం వేరే. ఎక్కడో ఒక దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఇంటిలోన బోధిస్తున్నటువంటి సందర్భంలో మరి అయిన యేసు ప్రభు తల్లి అయిన మరియు, యేసు ప్రభు తర్వాత జన్మించినటువంటి సహోదరులు యేసు ప్రభు కోసం వచ్చి వాళ్ళు పిలువనంపిస్తారు, బయట ఉండి వాళ్ళు పిలువనంపిస్తారు. చూడండి, మరోసారి చదువుతూ చూడండి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూడి ఉండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదకుచున్నారని తనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా తల్లియు అని చెప్పాను. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఇంకా వ్యతిరేక భావంగా కనిపిస్తుంది మనకి కదా. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే
వారు యేసు ప్రభుని లోక రక్షకుడుగా గాని ఒకవేళ ఆయన ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాం అనేటువంటి విశ్వాసము వాళ్ళు ఉంచలేదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మరియను పక్కకు పెడదాం కొద్దిసేపు. మరియ విశ్వాసం ఉంచింది కాబట్టి ఆ యొక్క సహోదరులు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి విషయం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే కూడా ఆ పుండు మీద కారం పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు కదా. ఎవరైతే దేవుని వాక్యం వింటారో, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే జరిగిస్తారో వారే నాకు తల్లి, వారే నా సహోదరులు అన్నప్పుడు ఇక్కడ ఇంకా ఇంకింత పుండు మీద కారం చల్లినట్లు అయిపోతుంది అనమాట. ఇంకింత అసహించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. కొన్ని సందర్భాలు మనం చూస్తే అదే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఆ యెరూషలేముకు పండగ అని వచ్చినప్పుడు యేసు ప్రభుని యెరూషలేముని వదిలిపెట్టి యోసేపు మరియమ్మ దాదాపు ఒక దిన ప్రయాణము వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయి ఆ కుమారుడు లేడని చెప్పేసి ఒక దిన ప్రయాణం పోయిన తర్వాత చూసుకొని తిరిగి మళ్ళీ యెరూషలేంకి వచ్చినప్పుడు ఆయన 12 ఏళ్ల వయసు అప్పుడే బోధకుల మధ్య కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నటువంటి తరుణంలో అప్పుడు వచ్చి కొంచెం కోపపడతారు. కుమారుడు ఎందుకు ఈ విధంగా చేస్తేవి కదా. మేము ఒక దిన ప్రయాణము, ఆ రోజుల్లో ప్రయాణాలు ఈ రోజు ఉన్నటువంటి సౌకర్యము లేదు, ఆ రోజు నడిచిపోవాల. కాబట్టి వాళ్ళు వచ్చి ఎందుకు ఈ విధంగా చేస్తుంటే నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరగరా అని చెప్పినప్పుడు కూడా ఏంది వీళ్ళు మా కుమారుడు అని చెప్పేసి ఆయన తల్లి తండ్రి అంటుంటే ఈయన మరి నా తండ్రి పనుల మీద ఉండాలా అని చెప్పేసి మాట్లాడతారు. అంటే అక్కడ కూడా కదా కొంచెము ఆ పుండు మీద కారం ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. ఇవన్నీ మనం చూసినట్లయితే కుటుంబ సభ్యులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి విషయం ఆ పునరుత్థానం కంటే ముందు సంగతులు ఇవన్నీ. పునరుత్థానుడు అయిన తర్వాత వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించారు తన కుటుంబీకులు, అంటే మరియమ్మ కాకుండా మిగతాటువంటి వాళ్ళు. యేసు ప్రభు ఏం జరిగేది, ఏం జరుగుతున్నది అన్ని విషయం మరియమ్మ గుర్తు కాబట్టి శిలువ దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడు ఈ రకంగా కుటుంబీకులు ఉండరనేటువంటి విషయం మనం ఈ వచనాల ఆధారంగా మనకి కనిపిస్తుంది ఈ 3వ మాటలో. కాబట్టి మరి ఇప్పుడు ఏమి జరిగి ఉండాలో, ఒకవేళ శిలువ దగ్గర కూడా వాళ్ళు రాలేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు రాలేదు? యోసేపు కావచ్చు, తర్వాత యేసు ప్రభు తర్వాత పుట్టినటువంటి జన్మించినటువంటి వారు యూదా గాన వీళ్ళు ఉండరు కదా. మనకి వాళ్ళ పేర్లతో సహా కూడా మనకి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 50 వచ్చినప్పుడు మనకి స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఒకసారి అది చదువుతూ చూడండి. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చూద్దాం. చూడి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, షీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా, ఇతని సహోదరీమణులు మనతోనే ఉన్నారు కారా, ఇతనికి కదా ఇక్కడ ఇంకా 4 అన్నదమ్ములు ఉన్నట్టుగా, తర్వాత సోదరీమణులు కూడా ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇంత పెద్ద కుటుంబము యేసు ప్రభు కుటుంబం అయినప్పుడు, మరి అతనికి ఇల్లు ఉన్నప్పుడు, ఇంత కుటుంబం ఉన్నప్పుడు, మరి యేసు ప్రభు తల్లిని శిష్యులకు అప్పగించడం ఏంది అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనకు వస్తుంది కదా. మనము 3వ మాటలో ఏం నేర్చుకుంటున్నామంటే, తాను ప్రేమించిన శిశువుని, తన తల్లిని శిష్యునికి అప్పగించడం ఏంది, శిష్యుడు ఆ క్షణము నుంచి ఆ మరియమ్మను తన ఇంట్లోనే చేర్చుకోవడం ఏమిటిది మనకి ప్రశ్న. అంటే ఇక్కడ అంటే యేసు ప్రభుని వాళ్ళు అంతకుముందు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి విషయం మనకి ఈ వచనాల ఆధారంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ శిలువ దగ్గరికి మరియమ్మ వస్తున్నప్పుడు ఒకవేళ ఇంట్లో ఏదైనా డిస్కషన్ జరిగి ఉండాలా, అంటే ఆయన చనిపోని ఆయన వలన మనం ఎన్నో అవమానాలు పొందాము కాబట్టి ఎందుకు మాతో అక్కడికి, నీవు పోతే మా ఇంటికి నీవు వచ్చేదే లేదు. చూడి కదా, కొన్ని మన కుటుంబంలో కొన్ని జరుగుతాయి కదా. ఎవరెవరు ఒక కుటుంబంలోనే ఒకరు యేసు ప్రభువును అంగీకరించి ఒకరు యేసు ప్రభువును అంగీకరించకుండా ఉన్నప్పుడు చాలా సంభాషణలు జరుగుతుంటాయి. కాబట్టి నీవు ఎందుకు పోతావు చర్చికి, నీవు ఎందుకు పోతావు మీటింగ్కి అనేటువంటి ఈ యొక్క డిస్కషన్లు నేటికి కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రోజు సిచ్యువేషన్, మనం ఈ వచనాల సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన దగ్గరికి నేను వెళ్ళొద్దు, ఆయన ద్వారా మనం ఎన్నో అవమానాలు మనం పొందాము. ఏ రోజు నిన్ను తల్లిగా అంగీకరించాడు,
ఎవరు నా తల్లి? నా నా మాట, దేవుని మాట ప్రకారంగా ఇన్నటువంటి వాళ్ళే నా తల్లి అంటారు, నిన్ను తల్లిగా భావించలేదు అనేటువంటి ఈ యొక్క డిస్కషన్ జరిగి ఉండొచ్చు అని మనము ఆలోచన చేయొచ్చు ఇక్కడ. కాబట్టి సమస్తముని ఎరిగిన యేసు ప్రభువు కాబట్టి, భవిష్యత్తుని ఎరిగినటువంటి యేసు ప్రభువు కాబట్టి, నేను చనిపోయినా పర్వాలేదు, నన్ను మీ ఇంటికి నన్ను చేర్చుకునకున్న పర్వాలేదు కాబట్టి కన్న పేగు బంధము కదా. యేసు ప్రభువును కన్నటువంటి పేగు 9 నెలలు తన గర్భములో మోసి కన్ని పెంచి అటువంటి తల్లి పానం కదా, ఆమె శిలువ దగ్గరికి వచ్చేసింది. కాబట్టి కుటుంబ సభ్యులు రాలేదు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కుటుంబంలో డిస్కషన్ జరిగి ఉండొచ్చు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇది ఎరిగినటువంటి యేసు ప్రభువు మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ కూడా యేసు ప్రభువు పాటించాలి కదా. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి మరియ సంగతి ఏంది? మరియ ఎవరింటికి వెళ్ళిపోవాలా కదా. సమస్తముని ఎరిగిన యేసు ప్రభు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తను ప్రేమించిన శిష్యునికి చెప్తాడు. అంటే ఈరోజు నేను నీ కుమారునైనా నేను చనిపోతాను, ఇప్పటి నుంచి ఈయన నీ కుమారుడు అని చెప్పి తల్లికి చెప్తూ ఆ ప్రేమించిన శిష్యుని పిలిచి, అయ్యా ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు ఆ క్షణము నుంచి ఆ రోజు నుండి ఆ శిష్యుడు ఆమెని తన ఇంట్లోన చేర్చుకున్నటువంటి మాట మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ 3వ మాటలోన ఇంత రహస్యం ఉందని మనము ఈ వచనాల ఆధారంగా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మినటువంటి కుటుంబాలలో నలుగురు, ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఒక 2 నమ్మిండొచ్చు, 2 నమ్మి లేకున్నప్పుడు ఖచ్చితంగా ఇదే సంభాషణ ఉంటది. ఉండినప్పుడు మనం ఎలా దానిని డీల్ చేయాలా, ఎలా దాన్ని మనం పరిష్కరించుకోవాలా కదా. ఎవడైనా నాకు శిష్యుడుగా ఉండాలంటే తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భార్యనైనను చివరికి తన ప్రాణంతో సహా ద్వేషించకుంటే నాకు శిష్యుడు కానేరడని యేసుక్రీస్తు లూకా రాసిన సువార్తలో 14వ అధ్యాయం 25 నుంచి మనం వచనాలు మనం కింద చదువుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంటది. అంటే మొదటి ప్రాధాన్యత నాకు ఇవ్వాలా, నన్ను మీరు ప్రేమించాలా కదా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక కుటుంబంలో 2 నమ్మి 2 నమ్మనట్టు ఉన్నప్పుడు వాళ్ళ డిస్కషన్లోన ఒకవేళ మరి వాళ్ళదే పైచేయి అయ్యి యేసుక్రీస్తుని వదిలేసేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు యేసు ప్రభువుని మనం ప్రేమించినటువంటి వాళ్ళము కాదు. కాబట్టి మొదటి ప్రాధాన్యత యేసు ప్రభువుకే మనం ఇచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంభాషణ అంతా ఎరిగినటువంటి యేసు ప్రభు ఆ రోజు ఏ విధంగా అయితే మరియమ్మకి పరిష్కారం దొరికిందో, ఈరోజు నీకి నాకి కూడా ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా అలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీ కుటుంబాలలో ఖచ్చితంగా మొదటి స్థానం ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇవ్వండి. జరిగినటువంటిది సమస్తముని ఎరిగి భూత వర్తమాన భవిష్యత్తు కాలము తెలిసినటువంటి యేసు ప్రభు ఖచ్చితంగా ఆ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాడని మనం వాక్యము ద్వారా తెలియజేసుకుంటూ ఈ 3వ మాట కూడా మీకు అర్థమైందని నేను భావించుకుంటాను. మరి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించి సెలవు తీసుకుంటాను.